వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులందరికీ కూడా ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్ అనేది రాలేదో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే మళ్ళీ తేబోతుంది. దానికి అప్లికేషన్ విధానం ఎలా ఉండబోతోంది, అసలు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, దానికి చివరి గడువు ఎప్పటి వరకు ఉంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఎన్టీఆర్ భరోసా కింద ఇప్పటికే 67 లక్షల మంది పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారు. అలాగే 8 లక్షల మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రభుత్వం పెన్షన్ అయితే అందిస్తూ ఉంది. అయితే నకిలీ పత్రాలు సమర్పించి ఇదివరకు ఎంతమంది అయితే పెన్షన్ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా రీవెరిఫికేషన్ చేసి ఈ యొక్క నకిలీ పత్రాలతో, అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా వాళ్ళు పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క పెన్షన్ని తీసేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి దీంట్లో రీవెరిఫికేషన్ అనేది చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క రీవెరిఫికేషన్ తర్వాత ఈ యొక్క కొత్త వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అయితే దీనికి సంబంధించి బోగస్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి రాష్ట్ర స్పీకర్ చెప్పడం అయితే జరిగిందనమాట. అదే విధంగా చూసినట్టయితే ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో ఈ యొక్క మిగతా వాళ్ళందరినీ, అంటే దానికి అర్హత లేకుండా పొందుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి స్పీకర్ అయితే స్పష్టమైతే చేయడం జరిగింది. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో చాలామంది కూడా అర్హత లేకపోయినా కూడా పెన్షన్ని పొందుతున్నారు అని చెప్పి ఈ యొక్క స్పీకర్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క చివరి తేదీ వచ్చి, అంటే అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే ఇంతకుముందు గవర్నమెంట్లో అయితే గ్రామ సచివాలయంలో ఈ యొక్క అప్లికేషన్ విధానం అనేది ఉండేది. అయితే ఇప్పటి ప్రభుత్వం కూడా ఈ యొక్క అప్లికేషన్ విధానాన్ని పూర్తిగా గ్రామ సచివాలయంలోనే జరిపేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇదివరకే స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క అప్లికేషన్కి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుందన్నమాట. సో ఈలోపు ఎప్పుడైనా సరే కొత్తగా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి మీ యొక్క గ్రామ సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారికి చూపించి మీరు ఈ యొక్క పెన్షన్ అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే పాత లబ్ధిదారులలో కొంతమంది అయినటువంటి 60,000 మందికి పైగా వైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ యొక్క రీవెరిఫికేషన్లో వారికి ఉన్నటువంటి వైకల్యం అనేది కనిపించకపోతే ఖచ్చితంగా వాళ్ళను డిస్క్వాలిఫై చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా పెన్షన్ అనేది కట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వం అయితే ఈ యొక్క కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కొత్త పెన్షన్దారులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో కొత్త పెన్షన్ కావాలి అని చెప్పేసి లబ్ధిదారులు ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి కొత్త ప్రభుత్వంలో ఈ యొక్క కొత్త పెన్షన్ కార్యక్రమం అనేది ప్రారంభించడం ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సంతోషకరమైన వార్తగా చెప్పుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఇలాంటి కొత్త కొత్త పథకాలకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.